పెద్ది. అబ్బా, ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే కదా. అసలు థియేటర్స్ లో ఈ సినిమాలో మన చరణ్ ని చూస్తున్నంత సేపు చాలా బాగా నటించాడు. అలాగే ఈ సినిమా కోసం చాలా బాగా కష్టపడ్డాడు అని అనుకున్నాం. ఇక స్టోరీ కూడా చాలా బాగుండడంతో ఈ సినిమా ఏకంగా 400 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇక చాలా రోజుల నుంచి ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని అందరం వెయిటింగ్. ఇక ఇప్పుడు ఆ గుడ్ న్యూస్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. పెద్ది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవడానికి సిద్ధంగా ఉంది. మరి ఏ డేట్ నుంచి అంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ చిత్రం పెద్ది ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా కోసం గత కొన్ని వారాలుగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూలు సాధించిన ఈ చిత్రాన్ని ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు ఆ వేటుకి తెరపడింది. జూలై 8 అర్ధరాత్రి నుంచే ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. దీంతో సోషల్ మీడియాలో మరోసారి పెద్ది పేరే ట్రెండింగ్ గా మారింది. ఉప్పెన సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్న బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాలు, గ్రామీణ జీవనశైలి, క్రీడల నేపథ్యం అన్నీ కలగలిసి ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథను తెరకెక్కించారు. మొదటి ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పోస్టర్లు, టీజర్, ట్రైలర్ విడుదలైన తరువాత ఆ అంచనాలు మరింత పెరిగాయి. చివరకు జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ పూర్తిగా కొత్త లుక్ లో కనిపించారు. గ్రామీణ యువకుడి పాత్రలో ఆయన చూపించిన నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన నటనకు విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. మాస్ సన్నివేశాల్లో ఎనర్జీ, ఎమోషనల్ సన్నివేశాల్లో హృదయాన్ని తాకే నటన, స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో ఆయన చూపించిన అంకితభావం అభిమానులను ఫిదా చేసింది. మెగా అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా రామ్ చరణ్ కెరీర్లోని అత్యుత్తమ నటనల్లో ఇదొకటిగా అభిప్రాయపడ్డారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. తెలుగు ప్రేక్షకులకు ఆమెకు ఇది మరో ముఖ్యమైన సినిమా. రామ్ చరణ్ తో ఆమె జోడీ ప్రేక్షకులను ఆకట్టుకోగా ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు మరింత బలం చేకూర్చాయి. గ్రామీణ యువతిగా జాన్వీ తన పాత్రకు న్యాయం చేసే ప్రయత్నం చేసింది. ఆమె నటనతో పాటు స్క్రీన్ ప్రెజెన్స్ కూడా మంచి మార్కులు దక్కించుకుంది. పెద్ది సినిమాలో నటీనటుల ఎంపిక కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ నటుడు జగపతి బాబు కీలక పాత్రలో కనిపించగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ముఖ్యమైన పాత్ర పోషించారు. అలాగే దివ్యందు శర్మ, రావు రమేష్, బోమని రాణి, రవికిషన్, సత్య, చమక్ చంద్ర, అజయ్ ఘోష్ తదితరులు తమ పాత్రలతో సినిమాకు బలంగా నిలిచారు. ప్రతి పాత్రకు కథలో ప్రాధాన్యం ఉండడంతో సినిమా మరింత ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకు సంగీతం అందించిన ఏఆర్ రెహమాన్ మరోసారి తన ప్రతిభను చాటుకున్నారు. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాలు, స్పోర్ట్స్ ఎపిసోడ్లలో ఆయన అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను కథలో పూర్తిగా మమేకం చేసింది. విడుదలకు ముందే పాటలు మంచి ఆదరణ పొందగా సినిమా వచ్చిన తరువాత వాటి ప్రజాదరణ మరింత పెరిగింది. సాంకేతికంగా కూడా పెద్ది ఉన్నత స్థాయిలో రూపొందింది. గ్రామీణ వాతావరణాన్ని ఎంతో సహజంగా చూపించిన సినిమాటోగ్రఫీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రతి ఫ్రేమ్లో పల్లె అందాలు కనిపించేలా చిత్రీకరించారు. యాక్షన్ సన్నివేశాలు, క్రీడా పోటీలు, భావోద్వేగ క్షణాలు అన్నిటినీ దర్శకుడు సమతూకంగా మలచడంతో సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. కథ, కథనం, నటీనటుల ప్రదర్శన, సంగీతం, విజువల్స్ అన్నీ కలిసి ఈ సినిమాను విజయపథంలో నడిపించాయి. విడుదలైన తొలి రోజు నుంచే పెద్ది బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో కూడా ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 450 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. దీంతో ఈ ఏడాది అత్యధిక వసూలు సాధించిన తెలుగు చిత్రాల్లో ఒకటిగా నిలిచింది పెద్ది. రామ్ చరణ్ కెరీర్లో కూడా ఇది మరో భారీ విజయంగా అభిమానులు భావిస్తున్నారు. థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులు మరోసారి ఈ సినిమాను ఆస్వాదించాలని ఎదురుచూసిన అభిమానుల కోసం ఇప్పుడు ఓటీటీ రూపంలో పెద్ది అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూలై 8 అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. హిందీ వర్షన్ మాత్రం కొద్ది రోజుల తర్వాత స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉందని సమాచారం.
థియేటర్లలో ఈ సినిమాను చూసిన వారు మరోసారి కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులకు ఇప్పుడు మంచి అవకాశం లభించింది. మంచి కథ, అద్భుతమైన నటన, గ్రామీణ నేపథ్యం, స్పోర్ట్స్ ఎమోషన్స్, కుటుంబ విలువలు, హృదయాన్ని తాకే సంగీతం కలగలిసిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. రామ్ చరణ్ అభిమానులకైతే ఇది తప్పకుండా మరోసారి చూడవలసిన చిత్రమని చెప్పొచ్చు.